వాడిని లోపలికి వేసి అరెస్ట్ చేయొచ్చు కదా సార్. 3 రోజులు ఇంతవరకు అయి వాడిని ముట్టింది లేదు సార్. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు సార్. ఆ హాస్పిటల్ చూపించారు కదా సార్ మనకు. ఇప్పుడు ఈ ఆడపిల్లకి జరిగిన సంఘటన ఇంకొక ఆడపిల్లకి జరగవచ్చు సార్. ముందు బైక్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ తలారిగా ఉన్నటువంటి నరసింహులు అనే వ్యక్తి. దీని మీద 2-3 విషయాలు నాకు బాధాకరంగా అనిపించినాయి. మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. చెల్లె సీరియస్గా అడుగుతా ఉంది, ఏమండి మహిళలకి బయట తిరిగే హక్కు లేదా, మగవాళ్ళు మాత్రమే తిరగాలనా అని చెల్లి ప్రశ్నిస్తా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తాం? నేనే కాదు, అందరూ సమాధానం చెప్పాలా. రెండవది, దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నాం. ఇంకొక ఆరోపణ చేస్తా ఉంది చెల్లెలు, నేను స్టేషన్కి వెళ్ళానండి, నేను సర్పంచ్ని, నా మీద అత్యాచార యత్నం జరిగింది, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సిడర్ పోలీసులు నా వైపున ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తా ఉంది. ఇది కూడా నాకు చాలా బాధాకరం. నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా? ఒక ఆడబిడ్డ తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అది ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత, ఆమెను కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్ల పూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అంతేకాదు, ఆ నిందితుడి గురించి కూడా అతని మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతన్ని నిలబెట్టి దోషిగా అతన్ని శిక్షించే 100కు 100% శిక్షిస్తాం. నేను సూటిగా చెప్తా ఉన్నా, ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకందరికీ, ఆడబిడ్డలకు ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత నాది. కఠినంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీలు లేదు. దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఈరోజు ఈ బిడ్డకి జరిగింది, రేపు ఇంకోరికి జరుగుతుంది, ఇంకోరికి జరుగుతుంది. ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది కూడా. తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ ఇన్సిడెంట్లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి. చట్టం అంత కఠినంగా ఉండాలి, వ్యవహారశైలి అంత కఠినంగా ఉండాలి, తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి. వ్యవహరించిన తీరు చూసి మిగతా వాడు భయపడాలి. అమ్మో ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళ్తే కుదరదు, అమ్మో ఆడబిడ్డల జోలికి వెళ్తే అమ్మో ఇంత కఠినంగా ఉంటుందా అనేంత భయంకరంగా ఉండి తీరాల్సిందే. అప్పుడే వీళ్ళు దారికి వస్తారు. 100కు 100% చెల్లి నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా. ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ, ఆక్రోషం నాకు తెలిసింది. నేను అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేకుండా, ఈ చెల్లి వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు లేవు, ఇక్కడ ఇంకోటి కాదు, రాజకీయాలు కాదు, ఏమీ కాదు. ఆదోనిలో ఉన్నటువంటి ఒక చెల్లె, నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక అన్న, ఈరోజు 2,50,000 మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సిందే. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తా ఉన్నా. మీరు చూస్తారు రేపులండి, ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు. కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కఠినాతి కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు. చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం, చెల్లికి అండగా నిలబడతాం. ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అతని తూపులాటలో ఈ అమ్మాయిని లాగి చేసిన క్రమంలో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో ఉంది. ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని నేను డాక్టర్లకు కూడా ఆదేశించాను. తగిన విధంగా చికిత్స ఇవ్వమంటా ఉన్నాను. దేవుడు దయదలిచాడు, ఆ చెల్లికి ఏమీ కాలేదు. నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా, ఎట్టి పరిస్థితుల్లో నీకు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నీతో పాటుగా ఆదోనిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పూర్తి రక్షణ ఉండాలని నేను పోలీస్ శాఖను కానీ లేదా మిగతా ప్రజలను కూడా. ఇంకోటి, ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయి పరిగెట్టుకుపోతా ఉంటే యువకులు ఎవరు 2 వచ్చినారు. వచ్చి అన్నా నన్ను కాపాడన్నా, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కలపకుండా వెనకాల పడుతున్నాడు, వాడు చంపేయడానికి వచ్చాడు, అత్యాచారం చేయడానికి వచ్చాడు తెలియనంటే
వాళ్ళు అమ్మ కేసు అవుతుంది అని భయపడతా ఉన్నాడు. నేను అందరికీ చెప్తా ఉన్నా, ఏ ఆడబిడ్డను రక్షించే క్రమంలో అయినా సరే, ఎవరిని కాపాడే పరిస్థితుల్లో అయినా సరే, ఎవరైనా సరే కాపాడండి, దయచేసి కాపాడండి. వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా, వాళ్ళ మీద ఏమి కేసులు పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అన్ని చోట్ల పోలీసులు ఉండలేరు, కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు, మానవత్వం ఉంటుంది, మనిషి కనపడతాడు. ఎక్కడ మనిషి ఆపదలో ఉంటే, ఎక్కడ ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే, ఎక్కడ ఆడబిడ్డ ఆపదలో ఉంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, వెంటనే మీరు కాపాడే ప్రయత్నం చేయండి. మీ మీద ఇబ్బంది లేకుండా, మీ మీద కేసులు పడకుండా, మీ మీద ఎవరు రాకుండా నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒకసారి నాకు నిజంగా భయంగా ఉంది. ఆడబిడ్డని ఆ రోజు నిజంగా వాళ్ళిద్దరు రాకపోయి ఉండుంటే, ఎవరైతే ఈమెను కాపాడడానికి వచ్చిన బైక్ వచ్చిందో ఎవరు వాళ్ళు రాకపోయి ఉండుంటే, ఆ దుర్మార్గుడు ఈమెను ఏం చేసేవాడో తలుచుకుంటేనే నాకే బాధేస్తా ఉంది. వాడు ఇంకా 10 మందికి ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నాడని చెల్లి చెప్తా ఉంది. మీరు చూస్తారు. ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా పైన ఆఫీసర్ల దృష్టికి, పైన మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ విషయాన్ని అందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా, అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం. మళ్ళీ ఇటువంటివి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తామని మాత్రం మీకు తెలియజేస్తాను. కానీ ఒకటి మాత్రం నిజమండి, పోలీసింగ్ మరింత ఫ్రెండ్లీగా ఉండాలి. ఒక బాధితురాలు వచ్చి నా మీద ఇప్పుడు ఈమె సర్పంచ్ అనే విషయం వదిలేసేయండి. ఒక ఆడబిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసింగ్ మరింత ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు మరింత భరోసా ఇచ్చే విధంగా ఉండాల్సింది. పోలీసులు మరింత కాపాడే విధంగా ఉండాల్సింది. వీళ్ళని మేము రక్షిస్తాము అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని వీళ్ళు పోలీసు మీద కంప్లైంట్ చేస్తున్నారంటే అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తప్పనిసరిగా దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఏమా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తల్లి ఏమా ధైర్యంగా ఉండమ్మా. ఆ రోజు ఆదివారం రాత్రి నేను ఉన్నప్పుడు నాకు రాత్రి 10:30-11 సమయంలో ఫోన్ చేశారు మరెవరో. వీళ్ళు 10:30-11 సమయంలో నాకు రాత్రి ఫోన్ చేసినారు. నేను నార్మల్ గా నేను ఏ ఫోన్ ఉన్నా ఎత్తాను. నాకు నెంబర్ లేని ఫోన్ అది. ఈ నెంబర్ లేని ఫోన్ కూడా నేను ఎత్తాను. ఎత్తి అంటే ఆయాసపడుతూ ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఏమంటే ఇట్లా సర్పంచ్ మీద అత్యాచారం జరిగే ప్రయత్నం చేశారండి, పోలీస్ స్టేషన్కి వచ్చాము, ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యి అన్నారు. నేను అప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఏంటండి సీరియస్ గా తీసుకోండి ఈ అంశాన్ని, ఏమిటిది అని చెప్పంగానే అప్పుడు రియాక్ట్ అయినారు. పాపం వీళ్ళు చెప్తున్నారు 2 గంటల సమయం అంటున్నారు. 2 గంటల వరకు కూడా పట్టింది అక్కడ స్టేషన్ లో. రాత్రి 3:30 అయింది అంటున్నారు. 3:30కు ఎఫ్ఐఆర్ కట్టినారు అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్పీడ్ గా రియాక్ట్ కావాలి. ఇది ఏది స్లోగా అవ్వడానికి ఏదో మామూలుగా అయిపోయే కేసులు కాదు కదా. ఒక క్రిమినల్ ఒకడు క్రిమినల్ అన్నవాడు వాడు వచ్చి మహిళ మీద పడతా ఉంటే వాడు అత్యాచారం చేసి లేదా చంపోయాడు, వాడి ఇంటెన్షన్ ఏమిటో తెలియదు. వాడిని అట్లాంటి వాళ్ళ విషయంలో స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలా అంట. నేను కాపాడుకోవాలి. ధైర్యంగా ఉండాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు నిందితుని వివరాలు పూర్తిగా ఎఫ్ఐఆర్ లో వెల్లడించలేదు సార్. కేవలం పేరు మాత్రమే పెట్టారు. అతని చిరునామా కానీ, ఆయన ఫోన్ నెంబర్ కానీ, ఆయన డీటెయిల్స్ అయితే ఏవో చేయలేదు. ఎఫ్ఐఆర్ లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అగ్గిస్తులు ఉంటారో ఇక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళవి ఇద్దరు ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. కానీ కేవలం పేరు మాత్రమే పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. దీని వెనక ఏమైనా రాజకీయ ప్రమేయం ఉన్నందువల్ల సార్, ఏ రాజకీయం అన్నా ఉన్నాయండి సార్, మీరు రాసి పెట్టుకోండి. కెమెరాల ముందు చెప్తా ఉన్నా, ఆదోనిలో ఏ రాజకీయము కూడా పనిచేయదు. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే సందర్భంలో ఈ రాజకీయం లేదు, ఆ రాజకీయం లేదు, ఆ నాయకుడు ఈ నాయకుడు లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, వాడు ఎంత పెద్దోడైనా ఎండుగాక నేను తగులుతాను వాడితో. ఆ సమస్య లేదు, వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టను కాక వదిలిపెట్టను. ఎఫ్ఐఆర్లో లొసుగులు పెడతానంటారా ఇంకోటి, అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చూస్తాను. అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తాను. చిన్న తప్పు జరగకుండా వాడికి చట్టపరంగా శిక్ష పడేలాగా చేసేది నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాను, ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను. ఎంత పెద్ద రాజకీయం వచ్చినా సరే ఆడబిడ్డలకు రక్షణగా నిలబడతాను.
అసలు తప్పించుకునే అవకాశమే లేదు. దీంట్లో రాజకీయాలను చూడడం కాక చూడను. సార్ నేను మా తాత చనిపోయినాడు సార్. ఉమ్, చనిపోయింటే నెల లోపల షెడ్ ఓటింగ్ వస్తారు సార్ మనకల్లా. ఉమ్, షెడ్ ఓటింగ్ పోయాలంటే మేమే ఆడపిల్లలు, మా చిన్నకి ఎవరు లేరు. ఉమ్, మేమే ఆడపిల్లలు లేరు మా చిన్నకి. నేను రామా వడ్డీ కోసం నీకు సార్ ఉమ్, అంటే ఒక్కరే పోయి ఒక్కరే రావాలి సార్. ఉమ్, ఈ దీనికి అంటే ఎవరు పోకూడదు అని. లేకుంటే మా ఆయన వచ్చేవాడే నా ఇంట్లో. ఉమ్, పోయి 10 గంటలకు వెళ్ళాను సార్ మన ఊర్లో. ఉమ్, వెళ్ళినాక అటు వేకలకాల 12 అయింది. వడ్డీ పోసింది మాకు. ఆడే 4:30 అయింది. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆదంలో దిగినాను సార్. సిరుగుం బస్ ఎక్కి నేను ఒకటే వచ్చినాను ఆడ నుంచి. సిరుగుం బస్ ఎక్కి ఆదంలో దిగినాను సార్. ఇక్కడ బ్రిడ్జ్ కింద ఆడే దిగుతా సిరుగుం బస్ లో. ఆడే దిగి సార్. దిగినాక బ్రిడ్జ్ ఎక్కి వస్తే బ్రిడ్జ్ ఎక్కి వచ్చినాక ఆడ ఆటో ఉంది కదా సార్. నేను వచ్చి అన్న నన్ను ఎన్నో టర్నింగ్ కాడ అన్న అంటే సర్లే ఎక్కమ్మా ఎక్కి ఎన్నో టర్నింగ్ కాడ దిగి సార్. నేను దిగినప్పుడు మనం ఇప్పుడు పెద్ద పెద్దెక్కలు పోయడానికి ములుగున్న ఆటలు ఉంటాయి సార్ మన కాడ టర్నింగ్ కాడ. అప్పుడు మన ఆటలు లేకపోతుంది కదా. ఇక్కడ ఎన్నూరు ఆటలు ఎక్కితే నేను అరేకల్ కాడ దిగుతాను కదా అని వచ్చింది నాకు ఐడియా. ఇంకా రేపు 9 గంటలకు ఉంది సార్ బస్సు మా ఊరికి. ఇంకా ఈడేం దిగాలి నన్ను అంచేపటికి ఏం కూర్చున్నా లేదా నేను ఒకటి ఆడ మనిషి అని చేసి నేను ఆట నుంచి ఇంకా ఎన్నూరు ఆటో ఎక్కి సార్. ఆటో ఎక్కినాక ఎన్నూరు వాళ్ళు ఆట దింపినారు సార్. అరేకల్ క్రాస్ దింపినారు నన్ను. దింపినాక నేను ఆడే కూర్చున్నాను. మా ఆయన ఫోన్ చేశాను అప్పుడు. చేస్తే 10 నిమిషాలు ఉండు నేను వస్తాను ఆడే ఉన్నాను సార్ అంటే నాకు కూర్చున్నాను సార్. అప్పుడే మనూరు తలారు వచ్చినాడు. తలారు వచ్చినాక మనూరుడే కదా నేను ఇంకా అనుకున్నాను. వాడే చెక్కురా పాప అని. సర్లే నువ్వు పోన్నా మా ఆయన వస్తానన్నాడు. 10 నిమిషాలు ఈడే కూర్చుంటున్నాను అంటే లేదురామ్మ ఎక్కుదురా నాన్న ఆటకే కదా పోయేది మరి వాళ్ళు ఆడొస్తారు అని. లేదులేనా పో మా ఆయన ఇప్పుడు కానీ ఫోన్ చేసింటే చూస్తానన్నాడు. ఎక్క నాకేనా మా వాళ్ళు ఫోన్ చేసి అడిగితే సర్లే అన్నారు. ఎక్కి నేను ఎక్కినాక వాడు నీ ఏమమ్మా వెళ్తప్పుడు ఆటి వేసి నువ్వు అని. లేదన్నా వడిని పోసుకునే వేయించినాను ఇట్లా తిరిగేసుకుని రావాలంటే లేట్ అయ్యా అంటే. ఎంతమంది అమ్మ పిల్లలు నీకు అంటే ఊర్లో కూడా పిల్లలు కానీ చూసిండ్రు బాయ్కని కానీ నీకు ఎంతమంది అంటే నాకు 2 కొడుకులేనన్నా మేము చూసలేవా అంటే అడిగి. అన్న వద్దమ్మా మద్దలు అవుతావు నువ్వు నాకు మా అమ్మ అనాలి కదా అన్నిటికంటావు. సర్లేనా అంటే ఆడికైనా అన్న అనుకుంటే నాకు ములుగుని మమ్మీ నాది అప్పటికి నాకు అన్ని 10 ఎకరాలు ఉందా చేను నాది. ఈడు వచ్చి తలారి పని ఇచ్చారు నాకు. ఈ తలారి పని చేస్తున్నాను అంటే సర్లేనా నాని చూసలేను నిన్ను సర్లేనా నాటికి వచ్చినాక మురలు గుట్ట ఉంది సార్ పెద్ద పెద్దకల దగ్గర. వాడు కొండకలు తిప్పినాడు సార్ బండి. అప్పటికే ఎవరికో ఫోన్ చేసినాడు సార్. వాడు 2 మాటలు ఈడు వస్తున్నాం ఎక్కించుకొని వస్తున్నాం అని 2 మాటలు ఫోన్ చేసినాడు సార్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏమి 2 మాటలు ఫోన్ మాట్లాడుతున్నాడు వీడు ఏమి ఎక్కడా అని. వాడు ఇప్పుడు అపోజిట్ నిలబడిటాం కదా సార్. వాడు ఈలేకారు కొడుకు సార్ రెడ్డి వాళ్ళు అపోజిట్ నిలబడితే ఈఆర్ఓ కొడుకు వాడు అపోజిట్ నిలబడి వాళ్ళని తిరుగుతున్నారు సార్. వాడు వాళ్ళని ఉన్నాడు అప్పటికే అంటే సార్ మధుగాడు మధుగానే తిరుగుతున్నాడు. వాళ్ళు ఏం పుట్టు వేసుకుంటారో సార్ ఏం లేదో వానికి ఫోన్ చేసుకుని చెప్పినాడో మళ్ళీ ఏమో. అప్పుడు ఫోన్ చేసినప్పుడు నాకు అది డౌట్ వచ్చింది. వాని తిరుగుతుంది కదా. మేము మెజారిటీతో గెలిచినాం కదా సార్. అప్పుడు వీళ్ళు మెజారిటీతో గెలిచి కదా నాకు సోల్పోతే కదా అని వాటి మనసులో పడి ఎన్నో ఏమి ఇట్లా చంపాలనుకునేదేమో సార్ నన్ను. అప్పటి నుంచి నేను ఆదాన్ని కూడా ఒకటే తిరుగుతుంది సార్ మీటింగ్ కానీ ఏమో కానీ. ఆడ ఏమో ఒకటే తిరుగుతుంది చూసిన క్యాన్ వేసింది సార్. అప్పుడు చెగిన నాకైతే అంత ఐడి రాలేదు. ఎక్కినాను కదా అని వచ్చినాను సార్. ఆటో వరకు మాట్లాడుకుంటూ వచ్చినాడు. మాట్లాడుతూ అక్కడ తిప్పించాడు బండి. తిప్పినాక భయం అంటుంది నాకు. అప్పుడు ఏమి బండి ఇట్లా తిప్పుతున్నాడు కదా అన్న నన్ను దింపన్నా నువ్వు పోన్నా అని అంటుంది సార్. నేను అప్పుడే నువ్వు పోన్నా నన్ను వదిలేసి నన్ను నడుచుకుంటూ కానీ పోతాను నీకు నుంచి మా చేలు దగ్గర అవుతుంది సార్. ఆడికి ఇంక నాకు పోతాను లేనా నువ్వు పోయేవాడు పోన్నా నన్ను దింపన్నా అని ఆడికేనా ఇంకా ఫాస్ట్ చేసినాడు సార్ బండి. వాడు ఫాస్ట్ చేసినాక వీడేమో నన్నేమో చేసేటట్టు ఉన్నాడు వీడు అని నన్ను ఆడే పడిట్ సార్. పోయే బండి అది పోతున్నది బండి పడిట్స్ కిందికి పడిచ్చినాక వాడు నాన్న ఆడికి మురుకుతున్నాను సార్. పరిగెత్తుకుని వస్తుంటే నా అంటే ఆ బండి ఆపినాడు సార్. నా అంటే వస్తున్నాడు సార్. ఇంకా అట్లే పరిగెత్తుకుని వస్తుంటే వాడు లా ఉన్నాడు సార్. వాడు పడిచ్చినాడు ఆడు గిన్నెతో పడినాక వీడేం రాడలే నా ఏంటి అంటే నాకు ఆయాసము ఎక్కువైంది సార్. పారి ఎక్కువ ఏమో అని అరిచేటప్పుడు ఆయాసం ఎక్కువైంది సార్. నాకు ఏం చెప్పారు సార్ మనం. అప్పుడు వాడు పడినాడు లేనా నాకు స్లో అయినాడు సార్. అప్పుడు వాడిని మరి పరిగెత్తుకుని వచ్చినాడు. వాడు చిక్కినాను సార్. వాడికి చిక్కినప్పుడు జాకెట్ బట్టి ఇట్లా చేనులకు నన్ను గీ పారేసినాడు. కింద పట్టి సార్. నన్ను కింద పడినాక వాడు ముందు నిలబడి నా ముందర
అప్పటికి ఆ ఊరిలో పాపం ఇద్దరు వచ్చినారు సార్, బండి వేసుకొని వచ్చి వాళ్ళు లైట్ పడి చూసి నన్ను మళ్ళీ పడినారు సార్ లేచి. అన్న నన్ను కాపాడండి అన్న, ఎట్లన్నా కాపాడండి అన్న, వాడు ఏమో చేసేకి వస్తున్నాడు అన్న, మనూరు తలారన్న వాడు అని అన్న అడిగాను. ఏ వద్దమ్మా కేసు వస్తుంది మా మీదకి, నువ్వు రావద్దు మా ఏంటని నన్ను వదిలేసి మరిపోతారే వీళ్ళు, నన్ను వాడు ఏమో చేస్తాడేమో చంపుతాడేమోనని అని నాకు భయం. నాకేం సార్ ఆడికైనా అన్న ఎక్కించు నీ కాలు మొక్కుతానన్న, మీ మీద కేసు రాకుండా నా చూసుకున్నా నా ఊరు సర్పంచ్ అన్న అని ఆడికైనా ఏడ్చుకుంటా అంటే సర్లేం ఎక్కని సార్. వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు మా ఊరికి ఇడిసొచ్చారు సార్. వాటికి పోయి ఇడిసొచ్చిన తర్వాత నన్ను ఇంటికి పోయి నాకేం ఆయాసం ఎక్కువైంది సార్. మా మామ చూసే కల్లా మా అమ్మ వాడిని ఫస్ట్ కలర్గా అన్నారు కదా, మా అమ్మ ఫస్ట్ వాడిని మనం కట్టేయాలి సార్, వాడిని నరకల్లా జైలు కనేయాలా అని నేను అన్నాను. మా మామకి ఆయాసం ఎక్కువయ్యి కోపం ఎక్కువ వచ్చింది. ఇంకా వాళ్ళు ఇంటికి పోయినారు, ఏ మాట నీకు చేసినామంటే అప్పుడు ఇంటికి వచ్చినాడు సార్ వాడు. ఇంకా ఇంటికి పోయిన తర్వాత మా వాళ్ళు పోయి ఏం రైతు చేసినామంటే ఆడుతుంది అని అన్నారు. మా మామని అంగి పట్టుకొని గుంజినాడు సార్, వాడే పని అంగి అన్నీ సింపు కొట్టినాడు. ఇంకా వాళ్ళే సింపు కొట్టి మా మామూలు వాడే మాట వినటం లేదమ్మా మనం కేసు పెడతాం అన్నారు. సర్లే అని కేసు పెట్టేకి వచ్చినాం సార్. కేసు వచ్చిన తర్వాత ఎస్ఐ మనం పట్టించుకున్నాం కదా సార్, అవమ్మ నీకు ఆడ తగిలింది ఏమైంది, కనీసం ఆడపిల్లలు పోయినాను కదా సార్ నేను. పోయిన తర్వాత నన్ను పట్టించుకోలేదు సార్ ఎస్ఐ. వాడు వచ్చి అంగి చింపుకొని వస్తే వాడిని, బాబు నీకేమన్నా దెబ్బ తగిలిందా, పోరా బాబు అడ్మిట్ కాకుండా. ఆడపిల్ల ఏం తగిలింది కదా సార్, ఆడపిల్ల అడుగొచ్చి అవమ్మ నీ బండి మీద కింద పడి నీకు ఏడని తగిలింది అడగచ్చు కదా సార్. అంటే వానికి దెబ్బ తగిలింటారు కదా సార్, చెప్పండి. కింద పడినప్పుడు ఇదాలు చెక్కలు ఇది ఇట్లా కానీ వస్తుంది సార్, వాడు నూపినప్పుడు ఇదల్లా ఇది అయిపోయింది సార్. అంటే అసలు పట్టించుకున్నారు కదా సార్. ఫోన్ డే ఆడబెట్టుకుంటారు, పెట్టుకోకుండా మిమ్మల్ని రమ్మని మీరు ఫోన్ చేసినాక మీరు ఫోన్ చేసిన అప్పుడు 12 గంటలు 1 గంట అప్పుడు కేసు రాసుకుంటారు సార్. ఇట్లా వచ్చిన తర్వాత ఏమైంది అని అడగడు సార్. మీరు ఫస్ట్ బయటకు పోతారు, మీ మీద కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతున్నాడు సార్. 11 అయింది సార్ టైము. ఫోన్ చేసి ఏమంటారు, ఫస్ట్ వీడియో తీయండి, వీళ్ళ మీద కేసు పెడతామంటారు. అంటే సీసీ కెమెరా ఆన్ లో ఉంది సార్ వాళ్ళ దగ్గర. అంటే ఆడపిల్లలు సమాజంలో బతికేకి లేదు సార్, ఒకటి ఆటి పోకూడదు సార్. అరెస్ట్మెంట్ చేయడానికి అంటే ఆడపిల్ల ఎక్కడ తిరిగలేదు సార్. సేమ్ ఇప్పుడు మన తోటలో ఎక్కువ సార్, అక్కడ ఆడపిల్లలు ఒక్కరేగానే వస్తుంటాను సార్. ఇట్లా 9 ఉంటే ఎట్లా సార్ మన ఊర్లోనా, ఇట్లా వాళ్ళు ఉండకూడదు సార్. వాళ్ళ తలారి పని కూడా ఉండకూడదు సార్. మీరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు సార్. వాడు మాత్రం ఊర్లో ఉండకూడదు సార్. వాడు ఇంకో ఆడపిల్ల కానీ ఇలాంటి పనులు చేసేటట్లు ఉన్నాడు సార్ ఊర్లో.